హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్తూ మామ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. రైస్ మామూలుగా వండుకొని కూర చేసుకొని తిని ఇవన్నీ డబుల్ డబుల్ ప్రాసెస్. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే క్యారెట్, ఆకుకూరలు, ఇంకా టమాటా ఇవన్నీ కలిపి ఒక మిక్స్డ్ రైస్ లాగా చేస్తున్నాను అనమాట. ఆ రెసిపీని మీకు చూపిస్తున్నాను ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే నేను యూజ్ చేసిన క్యారెట్, టమాటా, ఇందులో పాలకూర, తోటకూర, ఇంకా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇక మిగతా అన్నీ తెలిసినవే, మనకు కరివేపాకు, కొత్తిమీర ఇవి యాడ్ చేసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇదైతే హెల్తీ ఫుడ్. అంటే దీంట్లో క్యారెట్ ఒకటి ఉంది, పాలకూర ఉంది, తోటకూర ఉంది. దీంట్లో ఇవే మెయిన్ అనమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదు ఈ రైస్కి, ఎందుకంటే అసలే మన డాక్టర్ ప్రిఫర్ చేసిందనమాట. మా డాక్టర్ మేడం వచ్చింది, ఆమె ప్రిపేర్ చేసింది నాకు, అందుకని నేను వాడుతున్నాను. ఈ రోజు నుంచి కొంచెం హెల్తీ ఫుడ్ వాడాలి అనుకుంటున్నా. అది ఫ్రెండ్స్, దీంట్లోకి అయితే కొన్ని తాలింపు గింజలు తీసుకుందాము. చూడండి, కొన్ని తాలింపు గింజలు. ఇది మనకి అరుగుదలకి ఎక్కువ ఉండాలి. తాలింపు గింజలలో ఆల్రెడీ జీలకర్ర యాడ్ ఉంటుంది. అలాగే ఆ జీలకర్ర అనుకో, జీలకర్ర మనకు అరుగుదల ఎక్కువ ఉంటుంది. నాకు కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, దానివల్ల నేను కొంచెం జీలకర్ర ఎక్కువ యాడ్ చేసుకుంటున్నా. జీరా రైస్ చేసుకున్నా బాగానే ఉంటుంది. రైస్లో జీలకర్ర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని, తర్వాత వచ్చేసి కరివేపాకు, అర్ధ కిలో వద్దు. దీంట్లో కొంచెం మనము పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి తాలింపు వేగిన తర్వాత, ఇదండి ఫ్రెండ్స్, మనం ఎక్కువగా ఆయిల్ ఏం వేయలేదు. తాలింపు వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. మనకి చూడండి, మధ్యలో మీ భాషలో పోపు అని చెప్తుంది. పోపు పెట్టుకున్న తర్వాత వచ్చి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కరివేపాకు వేసేసుకున్నాం కాబట్టి అవి వేగిన తర్వాత మనం ఏవైతే వెజ్జీస్ ఉన్నాయో, క్యారెట్, ఆకుకూరలు ఏవైతే మనం యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అది క్యారెట్ వేసేసుకోవాలి. దీంట్లో ఇంకా మిగతా మాకు వెజ్జీస్ లేవు కాబట్టి, ఇంట్లో అవైలబుల్ లేవు కాబట్టి ఇప్పుడైతే నేను ఏమి యాడ్ చేసుకోవట్లేదు. బీన్స్, బీట్రూట్ ఇలాంటివి, క్యాప్సికమ్ అలాంటివి వేసుకొని చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నవి మాత్రమే వాడుతున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే మాత్రమే నేను కొంచెం, అంటే తినేది ఏదైనా కొద్దిగా మంచిగా తిందాము అన్న ఆలోచనతో నేను ఇంట్లోవే ఉన్నవి ప్రస్తుతానికి, ఇంకా నేను ఏం తెప్పించుకోలేదు కాబట్టి ఇవే వాడుతున్నాను. ఇది మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇది హెల్త్ బాగాలేనప్పటి నుంచి రాక్ సాల్ట్ వాడుతున్నాను, నార్మల్ సాల్ట్ కాకుండా. మీ ఇంట్లో ఏదైనా మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఇదే వేసుకోవాలని ఏం లేదు. తర్వాత వచ్చేసి కొంచెం వేగిపోయింది. తర్వాత టమాటాలు, నాకు ఒక్కదానికి కాదు కాబట్టి మా పిల్లలకు కూడా ఇదే పెడతామని చెప్పి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. ఒక్కరైతే ఒక టమాటా, 2 టమాటాలు నాకు చాలా ఎక్కువైపోతాయి. అది వాళ్ళకి ఇక్కడ కామెడీలు చేస్తుంది. క్రాస్కి వీళ్ళకి వీడే ఏం కాదు కానీ. అదే ఫ్రెండ్స్, దీంట్లో కొంచెము మలక్కికి పులిహోర, ఇది తోటకూర, పాలకూర అనమాట. ఆకుకూరలు కూడా మనకి చాలా మంచిది, ఇట్లా సి విటమిన్ అవి ఉంటాయి కాబట్టి మనకి ఇవి కూడా హెల్తీ అనమాట. ఆకుకూరలు కూడా వేసుకున్నాను.
ఇది కొంచెం మగ్గాలన్నమాట. కొద్దిగా మగ్గితే వీటిలో ఉన్నాయన్నీ మనకి పోషకాలు దాంట్లోకి వచ్చేస్తాయి. ఇందాక క్యారెట్లు వేసుకున్నా, ఇంగ్లీష్లో నాకు తెలియదు. లకి ప్రోటీన్స్ అంటారంట ఇంగ్లీష్లో. పోషకాలను ప్రోటీన్స్ అంటారంట. నాకు తెలియదు లకి, నీకు తెలిసినంత వరకు నాకు తెలియదు కాబట్టి నేను ఏదో నాకు తెలిసిందే నేను చెప్తున్నా. ఇది ఫ్రెండ్స్, కొంచెం దీన్ని అయితే మగ్గనిద్దాము. అయితే మగ్గిపోయాయి, ఇవి లైట్గా అయితే మగ్గిపోయాయి చూడండి. తర్వాత వచ్చి మనము దీంట్లో ఇది నేను కందిపప్పు, నాకు డాక్టర్ ఏం చెప్పిందంటే అప్పటికప్పుడు కడిగి వేసుకున్న రైస్ కానీ, అప్పటికప్పుడు కడిగి వేసుకున్న కందిపప్పు కానీ, ఏవైనా పప్పు దినుసులు కానీ మనము నానబెట్టుకోవాలంట ఫ్రెండ్స్. ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటేనే అది మనకు డైజెషన్ బాగా అవుతుందంట, లేకపోతే అవ్వదు అన్నారు. ఎసిడిటీ ఎక్కువ. దీంట్లో ఉన్నది ఎసిడిటీ ఏదైతే మనకి మనం పప్పు తిన్నా, పెసరపప్పు తిన్నా, ఏది తిన్నా కానీ మనకి కడుపులో ఇదిగా ఉంటుంది ఎసిడిటీ ఉన్న వాళ్ళకి. అది లేకుండా మనకి ఇది మనం కన్వీనియంట్గా మనం తినాలి అనుకుంటే మాత్రం ఇది కందిపప్పుని ఒక 1/2 అవర్ కానీ లేదా ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకొని మనం వండుకుంటే మనకి ఎసిడిటీ అనేది ఉండదంట, మా డాక్టర్ చెప్పారనమాట. అది ఫ్రెండ్స్, బియ్యం కూడా ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ లేదా నైట్ సోక్ చేసుకుంటే కొంచెం పుల్లగా అవుతుంది కాబట్టి ఒక 4-5 గంటల ముందు మనము రైస్ కానీ, మనం చేసుకునే కిచిడి కానీ, పప్పు చేసుకుంటే పప్పు కానీ నానబెట్టుకొని వాడుకోవాలి. ఇందులోకి నువ్వు మధ్యలో నానబెట్టుకొని మనం వాడుకోవాలన్నమాట, మనకి దేనికైనా కానీ. ఇది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను రైస్ ఎక్కువ వేస్తున్నాను అని అనుకోవడానికి నాకు ఒక్కదానికి కాదు, ఇంట్లో పిల్లలకి కూడా నేను ఇది పెడతాను కాబట్టి కొంచెం రైస్ ఎక్కువనే వేసుకుంటున్నాను. దానికి తగ్గట్టు సరిపడా కందిపప్పు, వెజ్జీస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. అది ఫ్రెండ్స్, ఎసిడిటీ ఉన్న వాళ్ళు నానబెట్టుకొని ఎక్కువసేపు నమిలి తినాలి అంట. నానబెట్టుకొని ఏదైనా సరే రైస్ కానీ అన్నం వండుకున్న తర్వాత ఎక్కువగా నమిలి తినాలంట, లేకపోతే అది మనకి అరగదంట ఫ్రెండ్స్, డైజెస్ట్ కాదు. మా లక్కి చెప్తుంది సైడ్ నుంచి డైజెస్ట్ అవ్వదని. ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు. కారం ఎక్కువగా తినము అనుకున్నప్పుడు లైట్గా, ఆల్రెడీ మనం పులుపు అంటే టమాటాలు యాడ్ చేసుకుంటాం కాబట్టి పులుపు పెద్ద అవసరం లేదు. పులుపు ఎసిడిటీ ఉన్న వాళ్ళు పులుపు అవాయిడ్ చేస్తేనే మంచిది. అట్లనే పిల్లలకి కారం లేకపోతే కొద్దిగా తినరు కాబట్టి నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, దానికి సరిపోతుంది అని ఇంకా మళ్ళీ కారం కూడా ఒక స్పూను యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నాకు కొత్తిమీర, మీకు దేంట్లోనైనా కొత్తిమీర లేకపోతే తినబుద్ధి అవ్వదు, వీలైతే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, దీంట్లో ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసేసుకోవాలి. అది ఫ్రెండ్స్, వాటర్ అయితే వేసేసుకున్నాం అనమాట దీంట్లో. చూడండి దీంట్లో అన్నీ ఇంకా నాకైతే ఇప్పుడు నాకు ఇంట్లో ఉన్న ప్రస్తుతానికైతే ఇవి నేను వాడినా కాబట్టి ఇవి వేసుకుంటున్నాను. మీరైతే క్యాప్సికమ్ వాడవచ్చు. ఇటు చూపి, నాకెళ్ళి చూపి, అది ఆఫ్ చేసినావా? అదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వాటర్ అయితే పెట్టుకున్నాం కదా, దాంట్లో వచ్చేసి ఎవరైనా క్యాప్సికమ్ కానీ, బీట్రూట్ కానీ, బీనీస్ కానీ, మనకి ఏవి ఆలు కానీ, ఆలు అంటే ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు తినకూడదు. ఒళ్ళు నొప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయితే వంకాయ, ఇవన్నీ మనకి ఏది నచ్చితే అది మనం వేసుకోవచ్చు అనమాట. అది ఓన్లీ ఇవే అనుకొని వేసుకోకూడదు, మనము ఏవి తినాలి అనిపిస్తే మనకి అవి చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఇది ఇప్పుడైతే రైస్ చూసేద్దాం. రాబీ రెడీ చేసేసా, చూడండి ఫ్రెండ్స్, మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదన్నమాట కిచిడీ లాగా రెడీ అయిపోయింది. చూడండి
మరి గుజ్జుగా అన్న పిల్లలు తినరని చెప్పేసి ఇట్లా నేను తక్కువ అయితే పెట్టుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఆకుకూరలు, టమాటా, క్యారెట్ ముక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి హెల్తీ రైస్ అనమాట. నేను ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఫ్రెండ్స్ చూడండి, కలర్ఫుల్గా ఉంది రైస్ అనమాట. ఇది ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎట్లా ఉందో చెప్తాను. దీంట్లో ఆనియన్స్ వేయలేదండి, ఎందుకంటే ఆనియన్స్, అల్లం పేస్ట్ కొంచెం లైట్గా వేసుకోవచ్చు. నేను ఎందుకు వేయలేదు అంటే, ఇప్పుడు మా స్వామి మాలో ఉన్నారు కాబట్టి మేము ఆనియన్, ఎల్లిపాయలు అవి తినం కాబట్టి దీంట్లో యాడ్ చేసుకోలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వేడి వేడిగా వెజిటేబుల్ అండ్ హెల్తీ రైస్ అనమాట. ఆయిల్ తక్కువ ఉంది దీంట్లో, అన్నీ తక్కువ ఉన్నాయి. చూడండి, నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నా. బాగుంది ఫ్రెండ్స్. చాలామందికి కూర సపరేట్గా, అన్నం సపరేట్గా తినే వాళ్ళకి ఇంకొకటి టైం సేవ్ చేసుకోవాలి అని అంటే, సపరేట్గా తినకూడదు అని అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అన్నీ కలిపి చేసుకోవచ్చు. ఇదైతే బాగుంది, కాలుతుంది బాగా వేడివేడిగా. దీంట్లో నేను జీరా ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకున్నా. అవి దీంట్లో కావాలనుకున్న వాళ్ళు ఒక కప్పు పెరుగు పెట్టుకొని మంచిగా కీరా ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.